అవినీతి ఆరోపణలపై ఎమ్మెల్యే ఇంట్లో దాడులు నిర్వహించేందుకు ఈడీ అధికారులు రావడం గమనించిన ఓ ఎమ్మెల్యే ఇంటి వెనక వైపు నుంచి జారుకోవాలని చూశాడు. గోడదూకి పారిపోతున్న ఎమ్మెల్యేని గమనించి ఈడీ అధికారులు పరిగెత్తుకుంటూ వెళ్లారు. దీంతో ఎమ్మెల్యే వెంటనే తన దగ్గర ఉన్న సెల్ ఫోన్ను పొదల్లోకి విసిరేసి పారిపోతుండగా పట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన ఘటన సంచలనం రేపింది. బెంగాల్ రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కుంభకోణంలో పెద్ద తలకాయలుండడంతో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. మీడియా కథనాలతో నిజమేంతో తేల్చుకునేందుకు ఈడీ అధికారులు రహస్యంగా ఆరా తీశారు. కుంభకోణంలో అధికార పార్టీ టీఎంసీ ఎమ్మెల్యే జీవన్ కృష్ణ సాహా పాత్ర ఉన్నట్లు ఆధారాలు దొరికాయి. దీంతో ఈడీ అధికారులు దాడికి బయలుదేరారు. ముర్షిదాబాద్ జిల్లా బుర్వాన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జీవన్ కృష్ణ సాహా ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు సెక్యూరిటీ గార్డు వద్ద 2 పోలీసులు కాపలా ఉంచారు. తర్వాత ఇంట్లోకి చేరుకుని ఎవరూ బయటకు పోకుండా ప్రధాన ద్వారం వద్ద మరికొందరిని కాపలా పెట్టి ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చారు. వీరి రాకను ముందే గమనించిన ఎమ్మెల్యే మొదటి అంతస్తు నుంచి గోడ దూకి పారిపోతుండగా అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీలో కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు రావడంతో సోదాలు చేస్తున్నామని ఈ అధికారులు ప్రకటించారు. ఎమ్మెల్యే పొదల్లోకి పడేసిన 2 ఫోన్లను ఈడీ అధికారులు వెతికి స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే ఉపయోగించిన ఫోన్లను ఫోరెన్సిక్ పంపించారు. విచారణకు సహకరించకపోవడంతో అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే ఇంటితో పాటు రఘునాథ్గంజ్ లోని ఆయన అత్తమామలు, ఇతర బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఇప్పటికే కుంభకోణానికి సంబంధించి సాహా భార్యను గతంలోనే ఈడీ అధికారులు ఒకసారి ప్రశ్నించి వదిలేశారు. 2023 ఏప్రిల్లో ఎమ్మెల్యేను సిబిఐ అరెస్ట్ చేయగా గత మే నెలలో బెయిల్పై బయటకు వచ్చారు. ఇక టీచర్ పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలపై మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు సోదాలు చేయగా క్రిమినల్ కోణంలో సిబిఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే కృష్ణ సాహా రాజకీయాల్లోకి రాకముందు ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేశారు. ఎమ్మెల్యే భార్య కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. 2021లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. స్కూల్ టీచర్ల నియామకాల్లో జరిగిన కుంభకోణం బట్టబయలు కావడంతో 2023 ఏప్రిల్లో ఎమ్మెల్యే సాహాను సిబిఐ అరెస్ట్ చేసింది. దీంతో జైలుకు వెళ్లిన ఎమ్మెల్యే దాదాపు 13 నెలల తర్వాత గత ఏడాది మే 14న బెయిల్ మంజూరైంది. ఇక కండిషనల్ బెయిల్ బదులు గత నెలలో రెగ్యులర్ బెయిల్ ఇవ్వడంతో ఆయన స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు.